ఓకే, కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థలో మనకేం చెప్పాము? మెదడు, వెన్నుపాము అని చెప్పాం. వెన్నుపాము. ఓకే, ఇప్పుడు మొదటగా మెదడు గురించి మాట్లాడాలి. నెక్స్ట్ సెల్ హెడ్డింగ్ ఏమిటి? మెదడు. మెదడు గురించి మాట్లాడితే మానవ శరీరంలో మెదడు ఎక్కడ ఉంటుంది? చాలామందికి డౌట్. ఓకేనండి, మెదడు ఎక్కడ ఉంటుంది? ఓకేనండి, తల భాగంలో. ఓకేనండి, పుర్రే అనే నిర్మాణంలో ఓకేనండి అనేక ఎముకల గూడు అయిన కపాలం అనే భాగంలో, తల భాగంలో పుర్రె అనే నిర్మాణంలో కపాలం అనే భాగంలో మెదడు ఏం చేయబడి ఉంటుండే? రక్షించబడుతూ ఉంటుంది. ఓకేనండి, రైట్. మరి మెదడు గురించి మాట్లాడితే మానవ శరీరంలో మెదడు బరువు ఎంత? మానవ శరీరంలో మెదడు బరువు ఎంత అంటే 1350 నుంచి 1400 గ్రాములుగా చెప్తాం. సగటున 1350 నుంచి 1400 గ్రాములు. ఓకే, సాధారణంగా పురుషులు. ఒకవేళ స్త్రీలకు వచ్చేసరికి 1250 నుంచి 1350 గ్రాములు ఉంటుంది. 1350 గ్రాములుగా చెప్తాం. కానీ ఓవరాల్గా ఎంత అంటే సగటున 1350 గ్రాములు. ఓకే అండి, రైట్. మెదడు బరువు ఎంత? 1350 గ్రాములుగా చెప్తాం పర్ఫెక్ట్గా అంటే. కానీ ఒక్కొక్కరిలో ఒక రకంగా ఉండదు కదా, పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కాబట్టి 1350 నుంచి 1450 గ్రాములుగా చెప్తాం. ఓకేనండి, రైట్. మెదడు బరువు ఎంత? 1350 గ్రాముల నుంచి 1400 గ్రాములుగా చెప్తాం. ఓకే, ఎక్కడ ఉంటుంది? తల భాగంలో, పుర్రె నిర్మాణంలో, కపాలం అనే భాగంలో మెదడు సంక్షిప్తంగా నిర్మించబడి ఉంటుంది. ఓకేనండి, రైట్. మెదడు గురించి మాట్లాడితే మెదడు యొక్క ముఖ్య పోషకాలు ఏమిటి? మెదడు యొక్క ముఖ్య పోషకాల గురించి మాట్లాడితే గ్లూకోజ్. మెదడు యొక్క ముఖ్య పోషకాలు ఏమిటి? గ్లూకోజ్ మరియు ఆక్సిజన్. గ్లూకోజ్ మరియు ఆక్సిజన్గా చెప్తాం. మెదడు యొక్క ముఖ్య పోషకాలు ఏమున్నాయంటే గ్లూకోజ్ మరియు ఆక్సిజన్. మనం తీసుకునే ఆక్సిజన్లో మనం తీసుకునే మొత్తం ఆక్సిజన్లో దాదాపుగా 20% ఆక్సిజన్ మెదడు గ్రహించుకుంటుంది. మనం తీసుకునే ఆక్సిజన్లో దాదాపుగా 20% ఆక్సిజన్ మెదడు గ్రహించుకుంటుంది. ఓకేనండి, రైట్. అదేవిధంగా మొత్తం 1350 గ్రాములు అంటున్నాం కదా. మనిషి యొక్క సగటు బరువు 60 నుంచి 70 కేజీల వరకు ఉంటాడండి. సగటు బరువు. మనిషి యొక్క బరువులో దాదాపుగా మెదడు బరువు ఎంత శాతం ఉంటుందంటే 2%గా ఉంటుంది. మనిషి యొక్క బరువులో దాదాపుగా మెదడు బరువు ఎంత శాతం ఉంటుంది? 2%. మెదడు యొక్క ముఖ్య పోషకాలు ఏమున్నాయి? గ్లూకోజ్ మరియు ఆక్సిజన్. మనం గ్రహించుకున్న ఆక్సిజన్ దాదాపుగా మెదడు ఎంత శాతం ఆక్సిజన్ గ్రహించుకుంటుంది? 20% ఆక్సిజన్ని గ్రహించుకుంటుంది. 20% ఆక్సిజన్ని గ్రహించుకుంటుంది అని చెప్తాం. ఓకేనండి, ఇది మెదడు యొక్క నిర్మాణం. ఓకే అండి, మనము మెదడు యొక్క నిర్మాణం బాగా గమనిస్తే ఓకే ఇది ముందు మెదడు, ఇది మధ్య మెదడు, ఇది వెనుక మెదడుగా పిలుస్తాం. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ఓకే, అయితే ఈ ముందు మెదడులో అతి ముఖ్యమైన భాగం ఏమిటి అంటే మస్తిష్కంగా చెప్తాం. మస్తిష్కం ఎందుకు అతి ముఖ్యమైనది, అతి పెద్ద భాగం ఎందుకు చెప్తాము అంటే జాగ్రత్త వినండి. ఇక్కడ మనం మొత్తము 1350 గ్రాములు అని చెప్పాంగా. ఓకే అండి, ఒక్క నిమిషం. మొత్తం బరువు ఎంత అని చెప్తున్నాం? 1350 గ్రాములు అంటున్నాం. ఇందులో దాదాపుగా 900 గ్రాముల బరువు 900 గ్రాముల బరువు మస్తిష్కమే కలిగి ఉంటుంది. అందుకే మస్తిష్కాన్ని మనము పెద్ద మెదడు అని పిలుస్తాం. పెద్ద మెదడు అని పిలుస్తాం ఈ మొత్తం నిర్మాణం. ఓకే, అంటే ఇంకా ఎక్కువగా నిర్మించబడి ఉంటుంది ఇలా.
ఈ పెద్ద మెదడు లేదా మస్తిష్కం అనే నిర్మాణం ఎలా ఉంటుందంటే మస్తిష్కంలో ఎత్తు పల్లాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయండి. ఇలా ఎత్తు పల్లాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ మస్తిష్కంలోని ఎత్తు పల్లాల వంటి నిర్మాణాలపై క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, ఎత్తు పల్ల ఈ ఎత్తు పల్లాల నిర్మాణంలో ఈ ఎత్తైన ఘాట్లు ఉన్నాయి కదండి, ఎత్తైన ఘాట్లను ఏమంటామంటే గైరీ అని పిలుస్తాడు. గైరీ అని పిలుస్తాం. ఈ లోతైన నిర్మాణాలు ఉన్నాయి చూడండి, ఇలా లోతైన నిర్మాణం. ఈ లోతైన నిర్మాణాలని సల్సి అని పిలుస్తాడు. ఏంటండి? సల్సి. మస్తిష్కంలో ఓకే, మనం ఏం చెప్తున్నాము? ఎత్తు పల్లాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ ఎత్తు పల్లాల వంటి నిర్మాణంలో ఎత్తైన ఘాట్లను గైరీ అని, లోతైన ఘాట్లను సల్సి అని పిలుస్తాం. ఓకే అండి. ఇప్పుడు ఈ ఎత్తు పల్లాల గైరీ సల్సీల సంఖ్యను ఆధారంగా చేసుకొని మనిషి యొక్క మెదడులు ప్రధానంగా మనిషి యొక్క జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఆధారపడి ఉన్నాయని చెప్తున్నాం. అంటే మెదడులోని గైరీ సల్సీల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే తెలివితేటలు కానీ జ్ఞాపక శక్తి కానీ ఎక్కువగా ఉంటాయని భావన. ఈ భావన ఎందుకు వచ్చింది అంటే ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత ఓకేనండి, ఐన్స్టీన్ యొక్క మెదడుని ఓకేనండి తర్వాత సాధారణ మనిషి యొక్క మెదడుని పోల్చి చూశారంట. ఐన్స్టీన్ మెదడుని సాధారణ మనిషి మెదడుని పోల్చి చూసినప్పుడు ఐన్స్టీన్ మెదడు యొక్క మస్తిష్కంలో ఎక్కువగా ఎత్తు పల్లాల వంటి లేదా గైరీ సల్సీల సంఖ్య ఎక్కువగా కనిపించిందంట. అందుకే ఐన్స్టీన్ అంత తెలివైన వాడుగా చెప్పగలుగుతాం. అంటే గైరీ సల్సీల సంఖ్య పెరిగితే ఏం పెరుగుతుందంటున్నాం? జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెరుగుతాయి అని చెప్తాం. జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెరుగుతాయి అని చెప్తామండి. రైట్. ఇప్పుడు ఈ మస్తిష్కాన్ని ఒక విభాజకం ఏర్పడి ఓకే కుడి ఎడమ అర్ధగోళాలుగా విడగొట్టబడుతుంది. ఓకే అండి. మస్తిష్కాన్ని ఒక విభాజకము కుడి మస్తిష్క అర్ధగోళం, ఎడమ మస్తిష్క అర్ధగోళంగా విభజింపబడుతుంది. ఇక్కడ విభజించే విభాజకాన్ని ఏమంటున్నాం అంటే కార్పస్ కల్లోజం. ఏమంటామండి? కార్పస్ కల్లోజం అని పిలుస్తాం. కార్పస్ కల్లోజం. ఓకే అండి, జాగ్రత్త వినండి. మనం మస్తిష్కం ముందు మెదడు గురించి మాట్లాడాం. అయితే ముందు మెదడు కంటే కొద్దిగా కొద్దిగా భాగం కొన్ని పాయింట్స్ అండి కొత్తగా ఎక్స్ట్రాగా మాట్లాడుకుంటే ఈ మెదడును ఆవరించి ప్రధానంగా 3 పొరలు ఉంటాయంటండి. ఎన్ని పొరలు ఉంటాయి? 3 పొరలు ఉంటాయి. జాగ్రత్త వినండి అమ్మ. 3 పొరలు ఉంటాయి. మెదడును ఆవరించి 3 పొరలు. ఈ 3 పొరలలో చిట్ట చివరి పొరను మనము వరాశిక అని, మధ్య పొరను మృద్వి అని, లోపలి పొరని లౌతికల అని పిలుస్తాం. లౌతికల అని పిలుస్తాం. ఈ మృద్వి లౌతికల మధ్యన కొంత ద్రవ పదార్థం ఉంటుంది. ఈ మృద్వి లౌతికల మధ్యన కొంత ద్రవ పదార్థం ఉంటుంది. ఈ ద్రవ పదార్థాన్ని త్వచాలు. మనం మెదడును ఆవరించి ఉండే త్వచాలను జాగ్రత్త వినండి అమ్మ. మెదడును ఆవరించి ఉండే త్వచాలను మనం ఏమంటామంటే మస్తిష్క త్వచాలు అని చెప్తాం. మెదడును ఆవరించి ఉండే త్వచాలను ఏమంటాం? మస్తిష్క త్వచాలు అని పిలుస్తాం. ఓకేనండి. ఈ మస్తిష్క త్వచాలు ఏమేమి ఉన్నాయి? వరాశిక, లౌతికల, మృద్వి అంటున్నాం. మృద్వి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు మృద్వి లౌతికల మధ్య నుండి ద్రవ పదార్థాన్ని మస్తిష్క మేరు ద్రవం అని పిలుస్తాం. ఈ మస్తిష్క త్వచాలనే ఓకేనండి మెనింజైటిస్ త్వచాలు అని పిలుస్తాం. మెనింజైటిస్ త్వచాలు. ఈ మెనింజైటిస్ త్వచాల మధ్య ఉన్న మస్తిష్క మేరు ద్రవాన్ని మెనింజైటిస్ ద్రవం అని పిలుస్తాం. మెనింజైటిస్ ద్రవం. ఈ మెనింజైటిస్ త్వచాలు, మెనింజైటిస్ ద్రవము ఏం చేస్తాయంటే ఈ మెదడుకు రక్షణగా పనిచేస్తాయి. మెదడుకి రక్షణలాగా పనిచేస్తాయి.
ఓకేనండి, ఇది ఇంపార్టెంట్. మెదడును ఆవరించి ఎన్ని పొరలు ఉన్నాయి? 3 పొరలు ఉన్నాయి. వాటిని ఏమంటున్నాం? మస్తిష్క మేరు త్వచాలు లేదా మెనింజైటిస్ త్వచాలు అంటున్నాం. అవి ఏమేమి ఉన్నాయి? వెలుపలి త్వచాన్ని వరాశికాని, మధ్య త్వచాన్ని మృదువి అని, లోపలి త్వచాన్ని లౌతికల అని పిలుస్తాం. ఓకే అండి, మొత్తము ఇది మెదడును ఆవరించి ఉండే పొరలు. ఈ పొరల మధ్య ఉండే ద్రవ పదార్థాన్ని మస్తిష్క మేరు ద్రవం లేదా మెనింజైటిస్ ద్రవం. ఈ పొరలు, ఈ మెనింజైటిస్ ద్రవము మెదడుకు రక్షణను కలిగిస్తాయి. రైట్. తర్వాత మెదడులో మనకు 3 భాగాలు అని చెప్పాం. దీన్ని మనము ముందు మెదడు అని, దీన్ని మధ్య మెదడు అని, దీన్ని వెనుక మెదడు అని పిలుస్తాం. వెనుక మెదడు అని పిలుస్తాం. వెనుక మెదడు. ఓకే, ఇప్పుడు ముందు మెదడు గురించి మాట్లాడితే ముందు మెదడు గురించి మాట్లాడితే ముందు మెదడులో ఓకే, ముందు మెదడు. ఈ ముందు మెదడులో అతి ముఖ్యమైనది, అతి పెద్ద భాగం ఏమిటి అంటే మస్తిష్కం. మస్తిష్కం మెదడు మొత్తం 1350 గ్రాముల బరువు ఉంటే మస్తిష్కమే కేవలం ఎంత ఉంటుంది? 900 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మస్తిష్కాన్ని మనం పెద్ద మెదడు అని పిలుస్తాం. ఏమంటాం? పెద్ద మెదడు అని పిలుస్తాం. ఈ పెద్ద మెదడైన మస్తిష్కంలో ఎత్తు పల్లాల వంటి నిర్మాణాలు, ఈ ఎత్తైన వంటి నిర్మాణాన్ని గైరీ అని, ఈ లోతైన నిర్మాణాలను ఏమంటున్నాం? సల్సి అని పిలుస్తున్నాం. ఈ గైరీ సల్సిల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఏముంటుంది? జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నాం. జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నాం. అయితే వినండి, ఇక్కడ ప్రధానంగా ఈ మస్తిష్కం ఓకేనండి 2 అర్ధగోళాలుగా లేదా 2 అర్ధ భాగాలుగా విడిపోదు. మస్తిష్కాన్ని 2 అర్ధ భాగాలుగా విభజించే విభాజకాన్ని ఏమంటామంటే కార్పస్ కల్లోజం అని పిలుస్తాం. కార్పస్ కల్లోజం అని పిలుస్తాం. ఓకే అండి, ఈ కార్పస్ కల్లోజం కుడి మస్తిష్క అర్ధగోళం, ఎడమ మస్తిష్క అర్ధగోళంగా విభజిస్తుంది. కుడి మస్తిష్క అర్ధగోళం, ఎడమ మస్తిష్క అర్ధగోళంగా విభజిస్తుంది. అయితే జాగ్రత్త వినండి, ఇక్కడ మెదడులో కుడి మస్తిష్క అర్ధగోళం పని చెయ్యకపోతే శరీరంలో ఎడమవైపు భాగాలు పని చెయ్యవు. ఇక్కడ ఎడమ మస్తిష్క అర్ధగోళం పని చేయకపోతే శరీరంలో కుడివైపు అవయవాలు పని చెయ్యవు. ఈ లక్షణాన్ని మనం ఏమంటున్నాము అంటే పక్షవాతం అని పిలుస్తాం. ఏమంటామండి? పక్షవాతం అని పిలుస్తాం, పెరాలసిస్. ఓకే అండి, కుడి మస్తిష్క అర్ధగోళం సరిగా మెదడులో కుడి మస్తిష్క అర్ధగోళం పని చేయకపోతే శరీరంలో ఎడమ వైపు పక్షవాతం వస్తుంది. శరీరంలో ఎడమ మస్తిష్క అర్ధగోళం పనిచేయకపోతే కుడివైపు అవయవాలకు పక్షవాతం వస్తుంది. ఈ పక్షవాతాన్ని మనం పెరాలసిస్ అని పిలుస్తున్నాం. ఓకేనండి, రైట్. ఇప్పుడు మస్తిష్కం అంటున్నాం కదండి, మస్తిష్కం యొక్క ముఖ్య విధులు ఏమిటి? ఇదే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. మస్తిష్కం యొక్క ముఖ్య విధులు ఏమిటి అంటే తెలివితేటలు, జ్ఞాపక శక్తి, తార్కిక ఆలోచనలు, భావనలు, కాన్సెప్ట్స్, ఊహలు ఇవన్నీ ఈ మస్తిష్కం ఆధీనంలోనే ఉంటాయి. అంటే మానవుల తెలివితేటలు, జ్ఞాపక శక్తి, తార్కిక ఆలోచనలు, భావనలు, ఊహలు మొత్తంగా ఈ మస్తిష్కం ఆధీనంలో పనిచేస్తాయి. అంటే వీటన్నిటిని ఈ మస్తిష్కం ఏం చేస్తుందంటే నియంత్రణ చేస్తుంది అని చెప్తాం. ఓకేనండి, ఇది మస్తిష్కం గురించి. నెక్స్ట్
మస్తిష్కం తర్వాత ముందు మెదడులో మళ్ళీ రెండు భాగాలు చెప్పాం కదా. ఓకే, అది ఏమిటి అంటే జాగ్రత్త వినండి. ద్వారాగోర్ధం. ఈ ద్వారాగోర్ధం 3 భాగాలుగా విభజింపబడుతుంది. ఒకటి తలామస్, ఎపితలామస్, హైపోతలామస్. ఇది తలామస్, ఎపితలామస్, హైపోతలామస్. ఈ హైపోతలామస్కి దగ్గరగా బఠానీ గింజ ఆకారంలో మనకు పీయూష గ్రంథి అతకబడి ఉంటుంది. అంటే ద్వారాగోర్ధంలోని భాగమే హైపోతలామస్గా చెప్తాం. ఇప్పుడు ద్వారాగోర్ధం యొక్క విధులు ఏమున్నాయి? ద్వారాగోర్ధం యొక్క విధులు మానసిక, ఓకే, మనం ఎమోషనల్ అంటాం కదా, భావావేశాలు లేదా ఉద్వేగాలు, ఉద్వేగాలను నియంత్రణ చేస్తుంది. అంటే భావావేశాలు అంటే ఏం చెప్తున్నాము అంటే సాధారణంగా కోపం, బాధ, ఆనందం, దుఃఖం, అసూయ, ప్రేమ, సంతోషం, వీటన్నిటిని మనం భావావేశాలు అంటాం. మనలో కలిగే భావావేశాలకు ప్రధాన కారణం ఏమిటంటే ద్వారాగోర్ధం వీటన్నింటిని నియంత్రణ చేస్తుంది. మరి ఈ హైపోతలామస్ అనేది మనకు ముఖ్యం, ఇంపార్టెంట్. హైపోతలామస్ యొక్క విధులు ఏమున్నాయి? హైపోతలామస్ ప్రధానంగా మన శరీరంలో ఆకలి, దప్పిక, ఉష్ణోగ్రత వంటి జీవక్రియలను నియంత్రణ చేస్తుంది హైపోతలామస్. అదేవిధంగా ఇంకేం చేస్తుంది అంటే మనకు పీయూష గ్రంథిని నియంత్రణ చేస్తుంది. ఆకలి, దప్పిక, ఉష్ణోగ్రత వంటి వాటిని నియంత్రణ చేస్తుంది. పీయూష గ్రంథిని నియంత్రణ చేస్తుంది అని చెప్తాం. ఇది మనకు ముందు మెదడు. ఓకేనండి. ముందు మెదడు తర్వాత ఉండే నిర్మాణం ఏమిటి అంటే మధ్య మెదడు. మధ్య మెదడు ప్రధానంగా మన శరీరంలో జరిగే కండరాల చలనాన్ని నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా ముందు మెదడు వెనుక మెదడుకు వారధిగా పనిచేస్తుంది. కండరాల చలనాన్ని నియంత్రణ చేస్తుంది. ముందు మెదడు వెనుక మెదడుకు వారధిగా పనిచేస్తుంది. అదేవిధంగా దృష్టిలంబికలు, గ్రాణలంబికలు కలిగి ఉంటాయి. దృష్టిలంబికలు కలిగి ఉండడం వలన దృష్టి జ్ఞానాన్ని నియంత్రణ చేస్తుంది. గ్రాణలంబికలు కలిగి ఉండడం వలన వాసన జ్ఞానాన్ని నియంత్రణ చేస్తుంది. ఏది? మధ్య మెదడు. చూడండి, మధ్య మెదడు ఏం చేస్తుంది? ముందు మెదడు వెనుక మెదడుకు వారధిగా పనిచేస్తుంది. కండరాల చలనాన్ని నియంత్రణ చేస్తుంది. దృష్టిలంబికలు కలిగి ఉండి దృష్టి జ్ఞానాన్ని, గ్రాణలంబికలు కలిగి ఉండి వాసన జ్ఞానాన్ని నియంత్రణ చేస్తుంది. ఓకేనా? ఇది ముందు మెదడు. నెక్స్ట్ వెనుక మెదడు. మెదడులో అతి చిన్న భాగం వెనుక మెదడు. ఓకేనండి, మెదడులో అతి చిన్న భాగం. ఇందులో కూడా అతి ముఖ్యమైన భాగాలు అనుమస్తిష్కం. ఈ అనుమస్తిష్కాన్ని మనం
చిన్న మెదడు అని పిలుస్తాం. ఏమంటామండి? మస్తిష్కాన్ని ఏమని పిలిచాము? పెద్ద మెదడు అంటున్నాం. అనుమస్తిష్కాన్ని ఏమంటున్నాం? చిన్న మెదడు అని చెప్తాం. ఈ అనుమస్తిష్కం యొక్క ముఖ్య విధులు ఏమిటి? ఈ అనుమస్తిష్కం యొక్క ముఖ్య విధులు శారీర సమతాస్థితిని నియంత్రణ చేస్తుంది. శరీర సమతాస్థితిని నియంత్రణ చేస్తుంది. శరీర సమతాస్థితి అనగానేమి? మన శరీరంలోని కండరాలను, ఎముకలను, నాడులను మొత్తాన్ని ఒక కోఆర్డినేషన్గా తీసుకువచ్చి శరీరం సమానంగా ఉండేటట్టు చేస్తుంది. ఈ శరీర సమతాస్థితిని ఎలా చెప్పగలుగుతామంటే, జాగ్రత్త వినండమ్మా, మన శరీరం సమతాస్థితిలో ఉంది కాబట్టే మనము నిలబడగలుగుతున్నాం. మన శరీరం సమతాస్థితిలో ఉంది కాబట్టి కుర్చీలో కూర్చోగలుగుతున్నాం. ఒకవేళ శరీరం సమతాస్థితిలో లేకపోతే నిలబడిన వ్యక్తి నిలబడినట్లే పడిపోతాడు, కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్లే పడిపోతాడు. అంటే శరీరం అంటే మన శరీరాన్ని ఇలా స్ట్రైట్గా నిలబడ్డాం, ఓకే అండి, నేలపై నడవగలుగుతున్నామంటే కారణం శరీరం సమతాస్థితిలో. శరీర సమతాస్థితి అనగానే ఏమి అంటే శరీరంలోని కండరాలను, ఎముకలను, నాడులను మొత్తంగా ఒకే కోఆర్డినేషన్గా అనుసంధానంగా పనిచేసేటట్లు చేయడం. ఓకేనండి, రైట్. శరీర సమతాస్థితి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల కానీ, లేదా ఆపరేషన్ సమయంలో అనస్థీషియా అంటాం కదా, అనస్థీషియా చేయడం ద్వారా కానీ మన శరీరం సమతాస్థితిని కోల్పోదు. అందుకే తాగిన వ్యక్తులు లేదా ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తులు తూలుతూ నడవడం చూడండి, వాళ్ళ పాదము నేలపై సమానంగా ఉంచకుండా, ఓకే అండి, సగం పాదంపై నడుస్తారు. తాగిన వ్యక్తులు సగం పాదంపై నడుస్తున్నప్పుడు ఏమవుతారంటే తూలుతూ నడుస్తారు. ఓకే అండి. అదేవిధంగా అనస్థీషియా చేసినప్పుడు శరీరం మొత్తంగా సమతాస్థితిని కోల్పోవడం వలన మనకు ఆపరేషన్ చేసేటప్పుడు కోసినప్పటికీ, శరీరానికి కుట్లు వేసినప్పటికీ నొప్పి కనిపించదు. దానికి కారణం ఏమిటంటే మత్తు పదార్థాలు ఏం చేస్తాయంటే మెదడులోని మస్తిష్కాన్ని, అనుమస్తిష్కాన్ని ఏం చేస్తాయంటే నిస్తేజానికి గురి చేస్తాయి. అనుమస్తిష్కాన్ని నిస్తేజానికి గురి చెందిస్తాయి. నిస్తేజానికి గురి చెందించడం వలన మనకు ఏం జరుగుతుంది అంటే అక్కడ ప్రధానంగా శరీరం సమతాస్థితిని కోల్పోతుంది. శరీరం సమతాస్థితిని కోల్పోతుంది అని చెప్తాం. ఓకే, ఇది పరిస్థితి. ఇది మనకు వెనుక మెదడులో అనుమస్తిష్కం గురించి. అనుమస్తిష్కం. రెండవది ఏముంటుంది అంటే ఫ్రాన్స్ వెరోలి. ఈ ఫ్రాన్స్ వెరోలి ఏం చేస్తుంది అంటే, ఓకేనండి, అనుమస్తిష్కానికి తర్వాత మధ్యాముఖానికి వారధిగా పనిచేస్తుంది. అంటే రెండింటిని కలుపుతుంది. ఓకేనండి, రెండింటిని కలుపుతుంది అన్నమాట. రైట్. ఇది ఫ్రాన్స్ వెరోలి. పెద్దగా ఉపయోగాలు ఏమి ఉండవు, మనకు ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే, ఓకే, ఏమని చెప్తాము? మధ్యాముఖం. ఈ మధ్యాముఖము ఎలా ఉంటుందంటే మెదడులో అతి చివరగా ఉండే నిర్మాణం. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుందండి? త్రిభుజాకారంలో ఉంటుంది. మెదడులో చివరగా ఉండే నిర్మాణం త్రిభుజాకారంలో ఉంటుంది. రైట్. అయితే గమనించండి, ఈ త్రిభుజాకారంలో ఉండి నిర్మాణం ఏం చేస్తుందంటే వెన్నుపాముగా బయలుదేరుతుంది. ఏ విధంగా బయలుదేరుతుందండి? వెన్నుపాముగా బయలుదేరుతుంది. మెదడులో త్రిభుజాకారంలో ఉండే మధ్యాముఖము వెన్నుపాముగా బయలుదేరుతుంది. అంటే వెన్నుపాము దేని రూపాంతరం అంటే మధ్యాముఖం యొక్క రూపాంతరం. సరే, మధ్యాముఖము అంటున్నాం. మధ్యాముఖముగా దేనిగా మార్పు చెందుతుంది? వెన్నుపాము, స్పైనల్ కార్డ్గా మార్పు చెందుతుంది. ఓకే అండి, ఓకే, రైట్. ఇప్పుడు మధ్యాముఖం యొక్క ముఖ్య విధులు ఏమున్నాయి? ఇంపార్టెంట్ అండి. మధ్యాముఖం యొక్క ముఖ్య విధులు ఏమిటి అంటే జాగ్రత్త వినండి. శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, నాడీ స్పందన,
శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, నాడి స్పందనను నియంత్రణ చేస్తుంది. ఏది? మజ్జాముఖం. శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, నాడి స్పందన. నేను 1-4 సార్లు పలుకుతున్నానండి. శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, నాడి స్పందన. ఓకే అండి. వీటన్నిటిని ఏం చేస్తుందంటే నియంత్రణ చేస్తుంది. ఏది? మజ్జాముఖం. క్లియరా? చూడండి, ఇది మజ్జాముఖం దేనిగా మార్పు చెందుతుంది? వెన్నుపాముగా మార్పు చెందుతుంది. చాలామందికి డౌట్ ఏంటంటే మనకు వెనుకన ఉన్న వెన్నెముక ఉంది కదా, ఆ వెన్నెముకనే వెన్నుపాముగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా ఇది ఏమిటంటే మజ్జాముఖం వెన్నుపాముగా మార్పు చెందుతుంది అంటే ఆ వెన్నుపాము ఒక తీగలాగా, ఒక నరం అనమాట. మన శరీరంలో ఒక నరంలాగా బయలుదేరుతుంది వెన్నుపాము. ఆ వెన్నుపామును ఆవరించి ఎముక ఉంటుంది, దాన్ని వెన్నెముక అని పిలుస్తాం. దాన్ని మనం వెన్నెముక అని పిలుస్తాం. వెన్నుపామును ఆవరించి ఉండే ఎముక ఏమిటి? వెన్నెముక. ఆ వెన్నెముకలో ఒక తీగలాగా లేదా ఒక నరంలాగా ఉండే నిర్మాణం ఏమిటంటే వెన్నుపాము. చాలామంది వెన్నుపాము వెన్నెముక రెండు ఒకటే అనుకుంటున్నారు. కాదు. మజ్జాముఖం యొక్క నిర్మాణం వెన్నుపాముగా రూపాంతరం చెంది బయలుదేరుతుంది. ఆ వెన్నుపామును ఆవరించి వెన్నెముక ఉంటుంది. వెన్నుపామును ఆవరించి ఏముంటుంది? వెన్నెముక ఉంటుంది. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమిటి అంటే మెదడులో మనము ఇంతవరకు చెప్పుకున్న పాయింట్లు మొత్తంగా 5 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా గుర్తించండి. 5 పాయింట్స్ ఏమిటో మళ్ళీ రిపీట్ చేస్తాను. మెదడులో అతి ముఖ్యమైన భాగాలు ముందు మెదడు అన్నామా? ముందు మెదడు. ఈ ముందు మెదడులో ముఖ్యమైన భాగాలు ఏమున్నాయి? మస్తిష్కం, ద్వారాగోర్ధం, ఏమన్నాం? హైపోథలామస్. మస్తిష్కం యొక్క ముఖ్య విధులు ఏం చెప్పాం? తెలివితేటలు, జ్ఞాపక శక్తి, తార్కిక ఆలోచనలు, భావనలు, ఊహలు, వీటన్నిటినీ ఈ మస్తిష్కం నియంత్రణ చేస్తుంది. ద్వారాగోర్ధం ఏం చేస్తుంది? భావావేశాలు అంటే కోపం, బాధ, దుఃఖం, ఆనందం, అసూయ, ప్రేమ. ఓకే, వీటన్నిటిని మనం భావావేశాలు, ఈ భావావేశాలను ఇది నియంత్రణ చేస్తుంది. ఈ హైపోథలామస్ ప్రధానంగా ఏం చేస్తుంది అంటే జాగ్రత్త వినండి, పీయూష గ్రంథిని నియంత్రణ చేస్తుంది. తర్వాత ఆకలి, దప్పిక, ఉష్ణోగ్రత వంటి భావావేశాలను జీవక్రియలను నియంత్రణ చేస్తుంది. ఆకలి, దప్పిక, ఉష్ణోగ్రత వంటి జీవక్రియలను నియంత్రణ చేస్తుందిగా చెప్తాను. నెక్స్ట్ ఇది ముందు మెదడు. నెక్స్ట్ మధ్య మెదడు యొక్క విధులు ఏమని చెప్పాము? ఓకే, ఇది కండరాల చలనాన్ని నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా దృష్టి లంబికలు కలిగి ఉంటాయి, గ్రాణ లంబికలు కలిగి ఉంటాయి. దృష్టి లంబికలు కలిగి ఉండటం వలన దృష్టి జ్ఞానాన్ని, గ్రాణలంబికలు కలిగి ఉండటం వలన వాసన జ్ఞానాన్ని నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా ముందు మెదడు, వెనుక మెదడు. ముందు మెదడు వెనుక మెదడుకు వారధిగా పనిచేస్తుంది.
ఇది మధ్య మెదడు. ఇవి పాయింట్స్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. వాటి యొక్క విధులు ఏమున్నాయి వాటిపైనే మన క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వెనుక మెదడు.